ఒక్కసారి ఆలోచించండి. ఉదయం మీరు ఆఫీస్‌కి వెళ్ళడానికి కోసం కార్ స్టార్ట్ చేశారు. కానీ కార్ స్టార్ట్ అవ్వలేదు. లేదా బైక్ పైన మీరు వెళ్తున్నారు. సడెన్‌లీ వర్షం కారణంగా బైక్ స్కిడ్ అవుతుంది. లేదా ఒక చిన్న గుంతలోకి కార్ వెళ్ళడం వల్ల నీళ్లు ఇంజన్‌లోకి వచ్చి కార్ పాడై వేల రూపాయల బిల్ అవుతుంది. ఇవన్నీ సినిమాలోనే కాదండి. ప్రతి వర్షాకాలంలో వేలాది మందికి జరిగే సంఘటనలు ఇవి. ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే, ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ కార్ గానీ, బైక్ గానీ ఎలా కాపాడుకోవాలో పూర్తిగా మీకు తెలుస్తుందండి. చివర్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ మీరు ఫాలో అవుతే మీకు వేల రూపాయలు సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ముఖ్యంగా వర్షాకాలంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్లు. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ పైన దృష్టి పెడతా ఉంటారు. కానీ ముఖ్యంగా వర్షాకాలంలో మనం దృష్టి పెట్టాల్సింది కార్ టైర్ల పైన అండి. ఆ టైర్లే మన ప్రాణాలని కాపాడతాయి. నేను చెప్పేది నిజము. మనం వర్షాకాలంలో ఒకవేళ కార్ టైర్స్ ఇంత గ్రిప్ కరెక్ట్ లేకపోతే చాలా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని కారణంగా ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయండి. దానివల్ల ప్రాణ నష్టం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు కారు టైర్ యొక్క గ్రిప్ కరెక్ట్ లేకుంటే 100 కిలోమీటర్ కాదు 40 కిలోమీటర్స్లో వెళ్ళినా కూడా కార్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక బైక్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా దారుణంగా స్కిడ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు వర్షాకాలంలో రోడ్లపై వెళ్ళేటప్పుడు బైక్ పైన చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెంటనే స్కిడ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ట్రాఫిక్ కండిషన్స్లో ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు. సడన్గా స్కిడ్ అయితే ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా వాటర్ నిల్చున్న ప్లేస్ నుంచి వెళ్ళి అస్సలు వెళ్ళకూడదండి. ఎందుకంటే కొన్ని ప్లేస్లలో వాటర్ వెళ్ళడం కోసం మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి పెడతారు. మీరు సడన్గా వెళ్ళిందనుకో ఆ గుంతలు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా రోడ్ పైన వెళ్ళడం చాలా బెటర్ అండి. మనకు స్పీడ్ ముఖ్యం కాదు, స్లోగా వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అండి. ఇంకో విషయం వచ్చేసి, నార్మల్గా ఒకవేళ కార్ టైర్ చేంజ్ చేసుకుంటే 10,000 లోపు ఉంటుంది. కానీ అదే గింట ఏదన్నా యాక్సిడెంట్ అయితే వేలల్లో ఖర్చు కాదు, లక్షల్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కార్ టైర్ చేంజ్ చేసుకోండి. ఇంకోటి, చాలామంది రోడ్లపై నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు హీరోల నీటిలో కార్ నడుపుతూ వెళ్తారు. కానీ ఆ నీరు కింద కొంచెం లోతుందనుకో, కార్ అందులోకి వెళ్ళిపోయింది అనుకో, అనుకోకుండా ఇంజన్లోకి నీరు వెళ్తే మనకు హైడ్రోలాక్ అనే సమస్య వస్తుందండి. దానివల్ల అది రిపేర్ చేస్తే ఆల్మోస్ట్ 50 నుంచి 1 lakh వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం వాటర్ ఎంత ఉందో తెలుసుకొని లోపలికి వెళ్ళడం బెటర్ అండి. ఇంకో విషయం వచ్చేసి, మనకు వర్షాకాలంలో బ్రేక్స్ సరిగ్గా పడవు. బ్రేక్ సమస్యలు కూడా ఉంటాయి. బ్రేక్స్ వచ్చేసి కొంచెం ఆలస్యంగా పడతా ఉంటాయి, లేదనుకుంటే సడన్గా పడతాయి. ఇప్పుడు మనము బైక్ చూస్తూ ఉంటే మనము నడుపుతూ వెళ్తూ ఉంటే బ్రేక్ సౌండ్ వస్తూ ఉంటుంది, లేదంటే బ్రేక్ వేయగానే సడన్గా బ్రేక్ పడుతూ ఉంటుంది. అది కంపల్సరీ బ్రేక్ అయితే చెక్ చేసుకోవాలి. వర్షాకాలంలో రోడ్స్ పై జారుతూ ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో వెంటనే ఆ బ్రేక్స్ అనేది చేంజ్ చేసుకోవాలి, సర్వీస్ అనేది చేయించాలి. ఇంకో విషయం వచ్చేసి, కారులో మనకు ముఖ్యంగా వెళ్తున్నప్పుడు వైపర్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఈ వర్షాకాలంలో వైపర్స్ కరెక్ట్ పనిచేయకపోతే వైపర్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ కరెక్ట్ క్లీన్ చేయకపోతే మనకు కరెక్ట్గా అనిపించదు. ఒక్కోసారి ఎక్కువ వర్షం వస్తుందనుకో, వైపర్ సరిగ్గా పనిచేయకపోతే ముందు ఏమీ కనిపించదు. అది మనకు ప్రమాదాన్ని జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనము వైపర్ కూడా ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అంటే వైపర్కి ఎంత ఉంటుంది, 500 రూపీస్ ఏమి ఉంటుంది. అది చేంజ్ చేసుకుంటే బెటర్, ఒకవేళ కరెక్ట్ వర్క్ చేయకపోతే. ఇది చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ చాలా ఇబ్బంది చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి, బైక్స్ నడిపే వాళ్ళకు బైక్ చైన్ అంది. ఎక్కువ మంది మర్చిపోయేది ఇదే, అసలు చైనే కదా అని పట్టించుకోరు. వర్షం పడిన తర్వాత బైక్ని అలాగే పార్క్ చేస్తారు. అదే పెద్ద తప్పు. అసలు చైన్ మీద వాటర్ వెళ్తూ ఉంటుంది చైన్కు. కొన్ని రోజుల్లో రస్ట్ పడుతుంది. ఆ రస్ట్ పడటం వల్ల చైన్ అదేంటంటే దాని స్ట్రెంత్ అనేది పోతుంది. ఒక్కోసారి తెగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సడన్గా మనము స్పీడ్లో వెళ్తున్నప్పుడు చైన్ తెగిపోయింది అనుకో, చాలా ఇబ్బంది అవుతుంది. బండి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కింద పడతాము, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి చైన్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి, అప్పుడప్పుడు ఆయిల్ వేస్తూ ఉండాలి. ఇంకో విషయం వచ్చేసి, బ్యాటరీ కూడా మనము ఏంటంటే వర్షాకాలంలో
ఒక్కో రోజు బయట పార్క్ చేస్తూ ఉంటాం కదా, సో బ్యాటరీలో తేమ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాటరీ వచ్చేసి స్టార్ట్ కాకపోవచ్చు. సో మీరు మొత్తం ముందే ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. దానివల్ల మనం బ్యాటరీ సేవ్ అవుతూ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్స్ అండి. హెడ్ లైట్స్ కూడా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పెడతాయి హెడ్ లైట్స్ కూడా. సో మనము మంచి హెడ్ లైట్స్ కూడా యూజ్ చేసుకోవాలి, లేకపోతే కరెక్ట్గా కనిపించదు కూడా. ఇంకో విషయం వచ్చేసి హెడ్ లైట్స్లోకి వాటర్ వెళ్ళి కూడా కరెక్ట్ మనకు విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, కరెక్ట్ కనిపించదు. ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కరెక్ట్ కనిపించదు, దానివల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హెడ్ లైట్స్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఇండికేటర్స్ కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కార్లో చూసుకోవాల్సింది ఏసీ అండి. ఏసీ కూడా సేఫ్టీ ఫ్యూచరే. చాలా మందికి తెలియదు అసలు. కొంతమంది ఏం చేస్తారంటే వర్షం వస్తూ ఉంటే ఎట్లాగో లోపల చల్లగా ఉందని చెప్పేసి ఏసీ బంద్ చేసుకుని వెళ్తూ ఉంటారు. దానివల్ల లోపల మొత్తం ఫాగ్ అంతా ఫామ్ అవుతుంది. సో ముందర మనకి ఏం కనిపించగా ఒక్కోసారి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము వర్షం వచ్చినప్పుడు ఏసీ ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని సో మనకేంటంటే గ్లాస్ వైపు పెట్టుకోవాలి. ఏసీ గ్లాస్ వైపు పెట్టుకుంటే మనకు ఫాగ్ రాకుండా ఉంటుంది. దానివల్ల మనకు విజిబిలిటీ కరెక్ట్ ఉంటుంది. లేకపోతే సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా మనము ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. ఇంకోటి వచ్చేసి వర్షంలో నడిపేటప్పుడు స్పీడ్ కాదండి, సేఫ్గా చేరుకోవడం ముఖ్యం. కాబట్టి మీరు ఆల్మోస్ట్ స్పీడ్ తగ్గించుకోవాలి. సో మనము సడన్గా బ్రేక్స్ అట్లాంటివి వేయకుండా జాగ్రత్తగా చూస్తూ నడుపుకోవడము చాలా ఇంపార్టెంట్. ముందుగానే వాహనానికి అంటే డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. వర్షం పడుతున్నప్పుడు కొంతమంది చూడొచ్చు, ఎంత వర్షం పడ్డా కూడా ఫుల్ స్పీడ్గా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రాబ్లం కాదు, ఎదుటోనికి కూడా ప్రాబ్లం అవుతుంది మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా. కాబట్టి మీరు వెళ్ళేది కాకుండా ఎదుటోనికి ప్రాబ్లం కాకుండా చూసుకోండి కొంచెం. సో జాగ్రత్తగా వెళ్తే బెటరు. సో వర్షాకాలంలో ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ప్రతిదీ మనము స్పీడ్ ఒకటే ముఖ్యం కాదు. సో అన్నీ చెక్ చేసుకుంటా ప్రాపర్గా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి చివరిలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానని చెప్పాను కదండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనము వర్షాకాలంలో కార్ని వాష్ చేస్తాం కదా, ఆ వాష్ చేసినప్పుడు డోర్ రబ్బర్స్ ఉంటాయి కదండి, బీడింగ్స్, వాటిని కూడా ప్రాపర్గా తుడవాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే లోపలికి వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది గుర్తించారు, వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. సో అదొకటి. ఇంకో విషయం వచ్చేసి చాలామంది వర్షాకాలంలో సో చెప్పలు యూజ్ చేస్తారు కదా, అవి వచ్చేసి దాంతో డ్రైవింగ్ చేస్తారు. సో దాంట్లో కొంతమంది స్కిడ్ అవుతూ ఉంటాయి, కరెక్ట్ ఉండవు చెప్పులు. సో అవి కొంచెం మంచివి యూజ్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే మీరు కింద నడుస్తూ ఉంటారు, ఆ స్కిడ్ మనకు అలా చెప్పలు కరెక్ట్ లేకపోవడం వల్ల దాంతో అదే చెప్పులతోటి కారు నడుపుతారు. మీరు ఆ బ్రేక్ వేసేటప్పుడు అనుకోకుండా ఎక్సిలేటర్ మీద కూడా వెళ్ళిపోతుంది, ఆ స్కిడ్ అయ్యి ఎక్సిలేటర్ మీదకి వెళ్ళిపోతుంది, కార్ స్పీడ్కి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అసలే వర్షం కాబట్టి. సో అది కూడా ప్రాపర్గా గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పులు మంచిగానే వేసుకోండి, లేదనుకుంటే ఆ చెప్పులు తీసేసి పక్క పెట్టన్నా కాళ్ళతో నడపండి, లేదా షూ అన్నా వేసుకొని డ్రైవ్ చేయండి. కానీ చూడనికి ఇది చిన్నగానే అనిపిస్తుందండి, కానీ చాలా డేంజరస్, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సేఫ్టీ అనేది మనం తీసుకోవాలండి, చూసుకోండి. ఫైనల్లో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా ₹1000 రిపేర్ బిల్ కావచ్చు, లేదా ప్రమాదానికైనా గురి కావచ్చు. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీ కార్ కూడా, మీ బైక్ కూడా, ముఖ్యంగా మీరు, మీ కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.